హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను ఇంట్లో స్టిచ్చింగ్ అలానే కుకింగ్, ఇంట్లో క్లీనింగ్ అవన్నీ ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నేను మార్నింగ్ 11:30 ఆ టైం నుంచి అయితే వీడియో తీయడం అది స్టార్ట్ చేశానమాట. ఇంకా అలా బయటకొచ్చాను. మార్నింగే ముగ్గది బయట పెట్టాము. ఇంకా అలా అది కూడా చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను. ఇంకొక వైపు అయితే స్టిచ్చింగ్ అది అవుతుంది. అలానే ఒకవైపు కుకింగ్ కూడా అవుతుందనమాట. రెండిటిని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాననేది అయితే ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ రైస్ అయితే పెట్టాననమాట. ఇప్పుడే పెట్టాను. గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టాను. ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా అవి కొద్దిగా చల్లగా అవ్వాలి. ఇంక అందుకని చెప్పి అవి పక్కన పెట్టేసి నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళవి అలానే ఒక పెద్దావిడవైతే బ్లౌజెస్ అవి తీసుకున్నాననమాట. అవైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. అలానే దారం మిషన్ అంటే ఇలా వంట ఉందని ఇలా సైడ్ పెట్టేసానంటే దారం తీసి ఇంకా అదే తీస్తే మిషన్ మధ్యాహ్నం తీస్తున్నాను, లేదంటే నెక్స్ట్ డే తీస్తున్నాననమాట. ఇంక అందుకని చెప్పి అలా మిషన్‌కి దారం పెట్టేసి ఉందంటే మధ్యలో గ్యాప్ ఉండేటప్పుడల్లా వచ్చి కుడుతుంటే బ్లౌజ్ కూడా కంప్లీట్ అవుతది కదా! నేను వంట చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఖాళీ ఉంటది. కాకపోతే ఆ టైంలో అలా ఫోన్ పట్టుకొని కూర్చునే కంటే ఇలా ఏదైనా బ్లౌజు దారం పెట్టేసి ఉంటే మిషన్‌కి ఆల్రెడీ దారం పెట్టేసి ఉందనుకోండి, ఇంకా ఎలా అయినా స్టిచ్ చేస్తాము. ఇంక అందుకని చెప్పి దారం తీయకుండా అలానే మిషన్‌కైతే ఉంచేసి ఒకవైపు స్టిచ్చింగ్ చేస్తూ మధ్యలో ఖాళీ ఉండేటప్పుడు మధ్యలో వచ్చి వంట చేస్తూ అలా అయితే అటు ఇటు తిరుగుతున్నాననమాట. ఇంకా అక్కడైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలానే షేప్ బెల్ట్స్ అవి స్టిచ్ చేసిన తర్వాత కిచెన్‌లోకి వచ్చి ఇక్కడ వంటకి ఆల్రెడీ గుడ్లు, రైస్ అవి పెట్టేసాను కదా! గుడ్లయితే ఆల్రెడీ ఉడికిపోయేవి. ఇంకా వాటికి కర్రీకి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఈ వంట కంప్లీట్ అయిపోద్ది కదా! మళ్ళీ లంచ్ టైంకి వంటది కంప్లీట్ చేయాలి. అలానే ఈ వీడియో నేను తీసింది కూడా ఫ్రైడే రోజే అనమాట. ముందు రోజే చిల్డ్రన్స్ డే కదా ఆ రోజు. ఇంకా ఆ రోజే అనమాట. మార్నింగే మా బాబుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్‌లాగా వేసి పంపించమన్నారు. ఇంకా అలా కాంపిటీషన్‌లాగా ఏం కాదు గానీ, చిల్డ్రన్స్ డే కదా! అలా అని పంపించామనమాట. ఫ్యాన్సీ డ్రెసెస్ అవి వేయమన్నారు. వాళ్ళే ఫోటోస్ అవి ఏ డ్రెస్ వేయాలనేది కూడా వాళ్ళే పెట్టారు. ఇంకా కాస్ట్యూమ్ అది మనం తీసుకొని వాళ్ళకి రెడీ చేసి పంపించాలనమాట. మార్నింగ్ అయితే ఏ విధంగా రెడీ చేశాననేది అయితే తీయలేదు. షార్ట్స్ అయితే తీశాను. అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. రిటర్న్ స్కూల్ నుంచి వస్తాడు కదా! ఇంక అప్పుడైతే తీస్తాననమాట చిన్న వీడియో క్లిప్పు. ఇంకిక్కడ నేనైతే ఎగ్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ వేసేసి ఒకవైపు ఎగ్స్ కూడా వాటివి అవన్నీ తీసి సపరేట్ చేసి పెట్టుకుంటున్నాననమాట. అలానే కొద్దిగా రసం కూడా పెట్టాలి. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసాను. ఒకవైపు అవుతుందనమాట. ఇంకొక వైపు ఎగ్ కర్రీకి పెట్టేస్తే ఒకవైపు కొద్దిగా రసం పెట్టుకుంటాను. ఇంకా వంటది అయ్యాక మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తాననమాట. నాకు వంటది కంప్లీట్ అయ్యేసరికి 12:30 ఇలా అయ్యింది. ఇంకా 1 వరకు టైం ఉంటది కదా లంచ్ చేయడానికి. అలానే మా బాబు వచ్చేసరికి కూడా 1:30 ఇలా అవుతది. ఇంకా ఆ టైం వరకు స్టిచ్చింగ్ అది చేసుకుంటే అయిపోద్దని చెప్పి వంట కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. అలానే వీడియో కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టేశాననమాట. నాకు మొత్తం వీడియో అయితే 1 అవర్ వచ్చింది. నేను దాన్ని ట్రిమ్ చేసి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి 11 మినిట్స్‌కి అయితే తీసుకొచ్చాననమాట. చాలా ట్రిమ్ చేశాను వీడియోని. ఇంకా అలా 11 మినిట్స్‌కి అయితే వచ్చింది మొత్తానికి వీడియో అంతా. ఇంకొక వైపు అయితే రసం కూడా పెట్టేశాననమాట. ఇంకొక వైపు అయితే ఎగ్ కర్రీకి టమాటోస్ అవన్నీ వేసి పెట్టాను. అది కూడా అవుతుంది. అలానే ఈరోజు ఇంట్లో వ్యాక్యూమ్ పెట్టి మాపింగ్ అవన్నీ చేయాలి. నెక్స్ట్ డే సాటర్డే కదా! మార్నింగ్ మార్నింగ్ లేచి పూజ చేయాలంటే మళ్ళీ ఆ మాపింగ్ ఈ చలికి అది లేసి మాపింగ్ చేయాలంటే కష్టము. అందుకని చెప్పి ఈవినింగ్ మాపింగ్ అది చేసుకుందామని అయితే అనుకున్నాను. నేనైతే మార్నింగ్ 11:30 నుంచి 5:30 వరకు అయితే మీతో పాటు వీడియోనైతే షేర్ చేసుకున్నాను. ఇంకిక్కడైతే రసము అలానే గుడ్లయితే ఒకవైపు అయితే అవుతున్నాయన్నమాట. నేను మెషిన్‌కి అలా దారం ఉంటే నాకిలా మధ్య మధ్యలో ఏదైనా ఖాళీ ఉండేటప్పుడు వెళ్ళి ఒక స్టిచ్ వేసి వచ్చినట్టు అలా చేస్తున్నాను. అలా అయితే ఒకవైపు బ్లౌజు కంప్లీట్ అవుతది. ఒకవైపు వంట కూడా అవుతుంటది కదా! 2 పనులు కవర్ అవుతుంటాయి. లేదంటే నేను చిన్న గ్యాప్ దొరికిందంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. ఇంక అందుకని చెప్పి ఈ విధంగా మిషన్‌కి అలా దారం ఉంచేసి స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఒకవైపు అది, ఒకవైపు ఇది ఇలా. నాకు కష్టంలాగా ఏమి అనిపించదు. అంటే ఏదైనా పని కొద్దిగా మనం ఇంట్రెస్ట్‌గా ఇష్టం మీద ఎంజాయ్ చేసుకుంటే అసలు కష్టంలాగా ఏమి అనిపించదు. నాకు ఇది చేస్తూ అది అలా ఏమి అనిపించదు. కాకపోతే మిషన్ ఏదైనా మాట మాటకి దారం తెగడం ఇలా అయితే విసుగులాగా వస్తదే తప్పితే పెద్దగా ఈ పనులన్నీ చేయడం కష్టమేమి అనిపించదనమాట.
ఇంకా అలానే ఒకవైపు వంటకైతే పెట్టాను కదా! ఇంక ఈ గ్యాప్‌లోనే కుకింగ్ అయ్యే టైంలో మనకి గిన్నెలు, ఈ ప్లాట్‌ఫామ్ అంతా చెత్త చెత్త అయిపోద్ది కదా! ఇంకా అది కూడా ఈ గ్యాప్‌లోనే క్లీన్ చేసి పెట్టుకుంటాననమాట. నేను నార్మల్‌గానే వంట చేస్తుండే తుడుస్తూనే ఉంటాను. స్టవ్ గానీ, ప్లాట్‌ఫామ్ చుట్టుపక్కలంతా కూడాని. ఇంకా అలా మధ్యలో ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఎగ్ కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కుకింగ్ అయితే అయిపోయినట్టే. కిచెన్‌లో పని అయిపోయింది. అలానే రైస్ అయితే రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను కదా! ఎలక్ట్రికల్ దీంట్లో. ఇంక అది చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. పెట్టేసి ఇంకా అదే కీప్ వార్మ్‌లో ఉంటది కనుక ఈ వింటర్‌లో అదే బావుంటది. తినే వరకు కూడా వేడిగా ఉంటది రైసు. ఇంకా కిచెన్‌లో పని అయితే అయ్యింది. నాకు 12:30 అయిందనమాట. నేను 12 ఆ టైంకైతే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ముందు గుడ్లు అవన్నీ ఉడకబెట్టేసాను గనుక పెద్ద టైం ఏమి పట్టలేదు. ఇంకొక హాఫ్ అన్ అవరు, ఒక ముప్పావు గంట ఇలా పట్టిందనమాట నాకు కిచెన్‌లో. ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మధ్యలో అయితే పాలావిడొచ్చారు. పాలు తీసుకొని వాటిని కూడా సిమ్‌లో పెట్టేశాను. ఇంకా తర్వాత మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేసాడనమాట. వీడికైతే ఇది ఇచ్చారనమాట కాస్ట్యూమ్‌కి. వాళ్ళైతే 2 డేస్ ముందే పెట్టారు. మాకిక్కడ డెలివరీ చాలా లేట్‌గా వస్తాయి ఏవైనా పెడితే. ఇంకా మా అన్నయ్యకి అక్కడ హైదరాబాద్‌లో డెలివరీ పెట్టి అక్కడి నుంచి వేరే అతనొస్తే అతనితో పంపించి 2 డేస్‌లో అవి చేశామనమాట. చాలా పెద్ద ప్రాసెసే నడిచింది ఆ డ్రెస్ కోసం. ఇంకా అలా ఆ గెటప్ అయితే వేసి పంపించాము. ఇంకా రిటర్న్ ఇంటికొచ్చేసిన తర్వాత లంచ్ అది చేసేసామనమాట అందరం. లంచ్ అది చేసేసిన తర్వాత నేనైతే ఈ టేబుల్స్ ఈ రూమ్‌లో యాక్చువల్‌గా వేరే టేబుల్ ఉండేది. ఈ టేబుల్ మా బెడ్‌రూమ్‌లో ఉండేదనమాట. ఇంకా ఈ టేబుల్‌నైతే ఇక్కడ షిఫ్ట్ చేసి ఈ రూమ్‌లో ఉండే వేరే టేబుల్‌ని అక్కడ షిఫ్ట్ చేశాను. నాకు ఇదే 2½ అవర్స్ పైన పట్టిందనమాట టైము. మధ్యాహ్నం లంచ్ చేశాక మొదలుపెడితే ఈవినింగ్ 4:15, 30 ఆ టైం వరకు పట్టింది ఇదే. అవన్నీ అందులో ఉండే సామాన్లన్నీ క్లీన్ చేసుకొని, ఇందులో ఉండే సామాన్లు క్లీన్ చేసి, ఇది అక్కడికి, అది ఇక్కడికి మార్చేసరికి చాలా టైం పట్టింది. నేను ఈ టేబుల్‌లో మిషన్‌కి సంబంధించిన ఈ బట్టలు అవి ఇవి ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఓపెన్‌గా ఉంటదని చెప్పి ఈ విధంగా బ్లౌజ్ పీస్ ఒకటి ఉంటే పాతది. ఇంకా దాంతోనే ఈ విధంగా చిన్న కర్టెన్‌లా కుట్టేశాను. దాన్ని అక్కడైతే కట్టేశాననమాట. ధూళది పడకుండా ఉంటదని చెప్పి. నాకదే 4:30 వరకు టైం పట్టింది. ఇంకా ఆ రూమ్‌లో ఉండేది ఈ టేబుల్ అనమాట. ఈ టేబుల్‌ని ఇప్పుడు ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసాను. ఇవన్నీ అయ్యేసరికి నాకు 4:15 అయ్యిందనమాట టైము. ఇంకా మా ఆయనైతే టీ పెట్టమన్నారు. ఇంకా టీ పెట్టేసి మధ్యాహ్నం లంచ్ చేసేసి గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు. ఆ పని చేసుకున్నాను. ఆ టేబుల్ మార్చడం, ఆ సామాన్లు అవన్నీ అందులోటి ఇందులోటి దులుపుకొని పెట్టుకున్నాను. ఇంకా టీ పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట ఈ గ్యాప్‌లో. ఇంకా టీ అయ్యేసరికయితే గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. సింక్ అంతా ఖాళీ చేసేసాను. నేను మధ్యాహ్నం యాక్చువల్‌గా తిన్న వెంటనే క్లీన్ చేసేస్తాను, ఉంచను. ఇంకా ఆ రోజైతే అలా ఉండిపోయావనమాట. ఇంకా తర్వాతయితే టీ అది కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొనయితే టీ తాగేసిన తర్వాత ఇంకా సోఫాస్ అన్నీ నీట్‌గా ఎక్కడివక్కడ సర్దేసి పెట్టేశాను. అలానే మిషనవి కూడా అలానే ఉండిపోయేవనమాట. ఇంకా అవి కూడా నీట్‌గా తీసేసి ఎక్కడివక్కడ పెట్టేసి, ఇల్లంతా వాక్యూమ్ అది పెట్టేసి మాపింగ్ అయితే చెయ్యాలి ఇప్పుడు. నెక్స్ట్ డే మళ్ళీ సాటర్‌డే అనమాట. మార్నింగ్ ఈ చలికి ఈటికి లేసేసరికి టైం అయిపోతుంది. మళ్ళీ ఇల్లంతా మాపింగ్ అంటే చాలా టైం పట్టేస్తది. ఇంక అందుకని చెప్పి మాపింగ్ అయితే ఇప్పుడు చేసుకుంటానని ఈవినింగ్ టైం చేసుకుందామని చెప్పి మార్నింగ్ అయితే ఏం క్లీన్ చేయలేదు. ఇంకా సోఫాస్ అలానే ఈ బెడ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాననమాట. పెట్టేసిన తర్వాత ఇంకా వాక్యూమ్ అది స్టార్ట్ చేశాను. మనం మాపింగ్ చేసేటప్పుడు వాక్యూమ్ పెట్టుకుంటే చిన్న డస్ట్ కూడా ఉండదు. మాకు పెట్స్ అవి ఉన్నాయి కదా! బుచ్చది ఉంటదనమాట డైలీ ఉన్ని. ఇంకా మాపింగ్ చేసే ముందు గాని వాక్యూమ్ పెట్టుకున్నానంటే ఆ చిన్న చిన్న బొచ్చు కూడా ఏం లేకుండా నీట్‌గా ఉంటదనమాట ఇల్లయితే. అలానే ముందు రోజే ఈ సోఫా కవర్సు, అలానే బెడ్ కవర్సు అన్నీ కూడాని చేంజ్ చేశాను. ఇంక ఈరోజైతే మ్యాట్స్ అవన్నీ కూడా తీసేసి వేరే మ్యాట్స్ అయితే వెయ్యాలి. ఈ మ్యాట్స్ అన్నీ కూడా నెక్స్ట్ డే వాష్ చేసుకుంటాను. మార్నింగ్ వేడి నీటిలో నానబెట్టేసి నెక్స్ట్ డే అయితే వాష్ చేసుకుంటాననమాట. మార్నింగ్ టైం ఎప్పుడైనా మాపింగ్ చేస్తే ఇంకా ఆ రోజే మ్యాట్స్ కూడా వాష్ చేసేస్తాను. ఇలా ఈవినింగ్ టైం ఎప్పుడైనా చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకొని ఇంకా అలా ఉతుక్కుంటాననమాట మ్యాట్సు. ఇంకా ఆల్రెడీ మ్యాట్స్ ఒక 2 సెట్స్ లాగా ఉంచుకుంటాం కనుక ఇవి వాష్ చేసేటప్పుడు అవి అలా అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా వాక్యూమ్ కూడా ఎక్కువ టైం పడతది. మాపింగ్ కూడా ఎక్కువ టైమే పడతది. నేనసలు చిన్న చిన్న బిట్స్ మాత్రమే యాడ్ చేశాననమాట. నాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది ఇలా. 6 దగ్గర అయిందనమాట. 5:30 పైన అయింది. ఇంకా వాక్యూమ్ అది పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా నీట్‌గా మాపింగ్ అయితే చేసేసాను. ఇంకా ఆల్రెడీ వాష్ చేసిన మ్యాట్లు ఉండేవి. ఇంకా వాటినైతే వేరే ప్లేసుల్లో అవి మ్యాట్స్ అవన్నీ కూడా వేసేసాననమాట.
ఇంకా ఫ్రైడే రోజైతే మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ వరకు ఖాళీనే లేదు. ఏదో ఒక పనయింది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా ఏదో ఒక పని అవుతూనే ఉందనమాట. ఈ వీడియో అది ఎడిటింగు ఇలా చాలానే ఉండేది. ఆ రోజంతా కూడా అసలు చిన్న గ్యాప్ కూడా లేదు రెస్ట్ లాగా. కాకపోతే ఇల్లంతా ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఈ విధంగా కనిపిస్తే మాత్రం ఎంత పని చేసినా అదేమీ కనిపించదు. ఇల్లుని చూసిన తర్వాత హమ్మయ్య! అనిపిస్తదనమాట. ఇంకా నేను మాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విధంగా సెంటెడ్ క్యాండిల్ అలానే ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాను. దీంతో ఒక మంచి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మంచి ఫీలింగ్ అయితే ఉంటదనమాట. ఇల్లంతా మాపింగ్ అయిపోయి ఈ విధంగా ఆ స్మెల్‌తో వాటితో ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటది. ఇంకా నేను ధూప్ స్టిక్స్‌నయితే కిచెన్‌లో వెలిగించేసి పెట్టేస్తాను. ఏదైనా మంచి స్మెల్ ఉండే ధూప్ స్టిక్ వెలిగించుకున్నామంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్‌తో భలే ఉంటది. ఇంకా సెంటెడ్ క్యాండిల్ అయితే హాల్‌లో పెట్టేసాననమాట. ఇంకా ఎంత పని చేసినా కూడా ఇల్లంతా ఈ విధంగా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా కనిపించిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారి దిగిపోద్దనమాట. చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నేనైతే ఇంట్లో పనులు, అలానే కుకింగ్, టైలరింగ్ ఇవన్నీ ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.